కానీ, సంఘారాధనలో కానీ, మనం ఏం చేయగలగాలంటే, మనల్ని మనము తగ్గించుకోగలిగేటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. వాళ్ళు జ్ఞానులైనప్పటికీ, వారు సాగిలపడినట్లు మనం చూడగలుగుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనినటువంటి మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చూడగలిగితే, ప్రభు దృష్టికి మిమ్మును మేము తగ్గించుకొనుడి. అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునని రాయబడింది. కీర్తనల గ్రంథము 95 వచనము 95 అధ్యాయం 7 వచనంలో, రండి నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం లేఖన భాగాల్లో. అందుకనే ఆ బైబిల్ లేఖన భాగాలు, ధర్మశాస్త్రాలు వారు బాగా చదివిన వారు గనక క్రీస్తును ఎక్కడ జన్మించాడో కనుక్కున్నారు. వారు సంతోషించినట్లు మనం చూస్తాము. ఆ తర్వాత వారు సాగిలపడినట్లు గూడా మనము చూడగలుగుతాం. ఈనాడు క్రిస్మస్‌ను ఆచరిస్తున్నటువంటి మన జీవితాల్లో సంతోషం లేదు. సాగిలపడే తత్వం లేదు. చాలామంది సంఘారాధనలో కానీ, మరి సహవాసాల్లో కానీ, ఈ సభల్లో కానీ, మన యొక్క క్రెడిబిలిటీని కోరుకుంటున్నామే కానీ, క్రీస్తు దగ్గర తగ్గించుకునేటువంటి స్వభావం మనలో లేదు. సాగిలపడే స్వభావం అంతకన్నా లేదు. లేఖన భాగంలో అయితే తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, సంతోషించడము క్రిస్మస్ అయితే, రెండవదిగా సాగిలపడడము క్రిస్మస్ అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి జ్ఞానులు మరి ఆయన ఎదుట మరి సాగిలపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా గమనించినట్లయితే, వారు బంగారు సాంబ్రాణి బోలమును కానుకగా ఆయనకు అర్పించిరి లేదా సమర్పించిరి అనేటువంటి మాట మనము చూడగలుగుతున్నాం. మొదటిగా క్రిస్మస్ అంటే సంతోషమని, రెండవదిగా క్రిస్మస్ అంటే సాగిలపడడం అని, మూడవదిగా క్రిస్మస్ అంటే సమర్పించుటయే అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి వారు ఆనాడు వారి పెట్టెలు విప్పి బంగారాన్ని, సామ్రాన్ని, బోలముని వారు క్రీస్తుకు సమర్పించినట్లు మనము ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. వారు మనము కానీ ఈనాడు మన హృదయాన్ని విప్పి, మన దైవత్వానికి సూచనగా దేవునిగా గౌరవించాలి. యాజకునిగా ఆయన్ని అంగీకరించాలి. మన మరణానికి త్యాగం చేసినటువంటి వానిగా ఆయన్ని గుర్తించి మన హృదయాలను ఆయనకి సమర్పించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు నీకేది ఇస్తే దాన్ని స్వీకరించాలి. దేవుడు ఏది తీసుకుంటాడో దాన్ని నువ్వు సమర్పించాలి అని మదర్ తెరెసా గారు మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తామంటే, దేవుని దగ్గర ఎప్పుడు అడగడమే ఉంటది గానీ, దేవునికి ఇవ్వడం మన జీవితంలో సాధ్యపడదు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా మందిలో మనము ఏమివ్వాలో తెలీదు గానీ, మనకేం గావాలో మాత్రం దేవుని దగ్గర చిట్టాని విప్పి, మనం ప్రతిరోజు ప్రార్థనలు అడుగుతూ ఉంటాం. కాబట్టి మనం అడగాయి ముందు మనం ఏమిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞానులైతే బంగారు సామ్రాణి బోళంనిచ్చారు. అయితే నీవు నీ హృదయాన్ని ఇవ్వగలవా? నువ్వేం సమర్పించాలో నీకు తెలుసా? అందుకని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో, నా కుమారుడా నీ హృదయాన్ని నాకియ్యి అని దేవుడు అడుగుతున్నట్లు మనం చూడగలుగుతున్నాం. మనము దేవునికి హృదయాన్ని ఇవ్వాలే. మనము గూడా సమయాన్ని సమర్పించాలే. మనము సజీవమైనటువంటి మన శరీరాలను సైతం సమర్పించాలే. మన సంపాదన సమర్పించాలే. మన యొక్క సత్క్రియను దేవునికి సమర్పించాలి. ఇవన్నీ కూడా లేఖన భాగాల ఆధారంగా నేను మాట్లాడగలుగుతూ ఉన్నాను. సమయాన్నివ్వమని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంది. మన శరీరాలు సమర్పించమని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. మన సంపాదననివ్వమని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. మన సత్క్రియని మనం సమర్పించమని ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. కాబట్టి మనం ఏం సమర్పిస్తున్నాం యేసుక్రీస్తుకి? ఈ క్రిస్మస్ సందర్భంగా మనం ఏమిస్తున్నాం దేవునికి? మనమేమో కొత్త బట్టలు తెచ్చుకుంటున్నాం. మన ఇంటికి కొత్త రంగులేసుకుంటున్నాం. మన తలకు కొత్త రంగులేసుకుంటున్నాం.
మనం కొత్త వంటకాలు చేసుకొని మనం తింటున్నాం గానీ, మనం క్రీస్తుకి ఏం సమర్పిస్తున్నాం క్రిస్మస్‌ని ఆరాధించడం ద్వారా, క్రీస్తుని ఆరాధించడం ద్వారా? కాబట్టి నీవేమిస్తున్నావు క్రీస్తుకనేటువంటి విషయాన్ని జ్ఞాపకం జేసుకోవాలి. అందుకనే క్రిస్మస్ అంటే కేవలం సంతోషం మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే సాగిలపడడము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం జేశాను. సాగిలపడడం మాత్రమే కాదు, క్రీస్తుకు సమర్పించడం కూడా క్రిస్మస్ అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం జేస్తూ ఉన్నాం. కాబట్టి మనం క్రీస్తుకు ఇచ్చేవారుగా ఉండాలి. క్రీస్తు పేరట మనం ఇచ్చేవారుగా ఉండాలి అని నేను జ్ఞాపకం జేస్తున్నాను. ఈనాడు చాలా సందర్భాల్లో చాలా చోట్ల జరిగే క్రిస్మస్‌లన్నీ కూడా సేవకుల క్రిస్మస్‌లే. సాధారణ అన్యుల దగ్గర జరిగేటువంటి క్రిస్మస్‌లు లేనే లేవని నేను చెబుతాను ఖచ్చితంగా. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మనం క్రిస్మస్‌కు ఒక అర్థవంతమైనటువంటి అర్థాన్నిచ్చేటువంటి క్రిస్మస్‌ను ఆచరించాలని లేఖన భాగం మనతో మాట్లాడుతూ ఉంది. ఆ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, తరువాత హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్లి సాగిపోవడం అనేటువంటిది భవిష్యత్తుని ఇక్కడ సూచిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆగిపోవటం అనేది గతం. సాగిపోవటం అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కదా! యేసుక్రీస్తుని ఆరాధించిన తర్వాత, మీరు మరలా నా దగ్గరికి రండి అని హేరోదు చెప్పినాడు. ఎవరికి? జ్ఞానులకి. చెబితే వాళ్ళేం చేసినారంటే, యేసుని దర్శించినారు. వారు మరి సాగిలపన్నారు. వారు సమర్పించినారు. అయితే తిరిగే మార్గం మార్చుకున్నారు. కారణం ఏంటంటే, హేరోదు దగ్గరికి వెళ్లి చెబితే, హేరోదు యేసుక్రీస్తుని చంపుతాడన్నటువంటి విషయం వారికి అర్థమైంది. అందుకనే దేవుని దూత వారికి ప్రత్యక్షమై, మీరు దేవుని చేత బోధింపబడిన వారని అక్కడ రాయబడింది. వారు మరియొక మార్గమున వారి దేశానికి తిరిగిపోయిరి. అంటే సాగిపోయిరి అనేటువంటి విషయాన్ని వారు యేసుక్రీస్తుని వారు పరిశీలించారు, పరిశోధించారు, వారు వెళ్లారు, దర్శించారు, సాగిలపడ్డారు, వారు సమర్పించినట్లు మనం చూడగలుగుతాం. అయితే వారు తిరిగి సాగిపోయినట్లు గూడా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ లోకంలో క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో, సంఘ జీవితంలో, సమస్త జీవితంలో చాలా సార్లు చాలామంది ఆగిపోవడమే మనం గమనిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు భవిష్యత్తుని ఎరగక. వారు భవిష్యత్తుని అంచనా వేయలేకే చాలా సార్లు అడక్కమిటితో చాలామంది వెంబడించడానికి మరి వెనుదిరిగినటువంటి వ్యక్తుల్ని మనం చూడగలుగుతున్నాం. కానీ జ్ఞానులైతే సాగిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో ఎన్ని సమస్యలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, కష్టాలొచ్చినా, బాధలొచ్చినా, ఈ లోకంలో ఉన్నంత కాలం మనం ఏం చేయగలగాలంటే, మనము సాగిపోవాలే ముందుకి. కాబట్టి క్రిస్మస్ అంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఆపకుండా సాగిపోవాలనేటువంటి విషయం. సమస్యలెన్నున్నా సాగిపోవాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మనం ఎలా సాగిపోవాలి? అంటే ఇర్మీ గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి. పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెబుతున్నారని అక్కడ రాయబడినట్లు మనం చూస్తాం. మనము సరైనటువంటి మార్గంలో నడవాలి. లేదా సరైనటువంటి మార్గంలో సాగిపోవాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నా. సమస్యలు వచ్చినా సాగిపోవాలి. సమస్యలు వచ్చినా సాగిపోవాలి. మోషే గారు ఇజ్రాయేలు ప్రజల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపిస్తానని వాగ్దానం చేసినప్పుడు నడిచేటువంటి సందర్భంలో అనేక మంది సనిగినట్లు, గొనిగినట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకనే మోషే వారి బాధ వినలేక నిర్గమకాండం 14వ అధ్యాయం 10వ వచనంలో అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెడుచున్నావు సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పు అని అన్నాడు. అంటే చాలా మంది నడవలేక నిలబడిపోతున్నారు. యేసు ఇచ్చేటువంటి పరలోక రాజ్యం వైపు, యేసు ఇచ్చేటువంటి బహుమానాల వైపు చూడక, వారు భౌతికమైనటువంటి అవసరాల వైపు చూసి వారు ఆగిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకనే పాలు తేనెలు ప్రవహించే దేశానికి సుమారు 4,00,000 కాల్బలం వాళ్ళు బయలుదేరినప్పటికీ వాళ్ళు చేరినటువంటి వారిలో ఎవరున్నారు? కాలేబు, మరి ఇంకొకాయన ఉన్నట్లు మనము యెహోషువ ఉన్నట్లు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి వారు ఆగిపోయారు. సాగిపోలేదు.
కాబట్టి సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా సార్లు డ్రాబ్యాక్ అవుతాం. డ్రాప్ అవుతాం. కానీ దేవుని యొక్క బైబిల్ వాక్య భాగం చెప్తుంది. సమస్యలు వచ్చినా సాగిపోవాలని చెబుతుంది. అంత మాత్రమే గాదు గానీ, సమస్తంను కోల్పోయినా సాగిపోవాలని ఏబు పత్రిక ద్వారా మనం అర్థం జేసుకోవాలి. ఏబు జీవితం ద్వారా మనము అర్థం జేసుకోవాలని జ్ఞాపకం జేస్తున్నాను. మనము సరైనటువంటి మార్గంలో సాగిపోవాలి. అందుకనే యేసుక్రీస్తు పుట్టుకలో జ్ఞానులు మరి బోధించబడిన వారు, దేవుని చేత బోధించబడిన వారై ఆళ్ళు చెప్పినటువంటి మార్గమును వాళ్ళొచ్చిన మార్గమును గాకుండా వేరొక మార్గంలో వెళ్ళినట్లు మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు సరైనటువంటి మార్గంలో తిరిగి వెళ్లారు. సమస్యలు వచ్చినా గూడా సాగిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. మోషే నడిపించేటువంటి మార్గంలో ఎన్నో సమస్యలు వారి చేత. మోషే ప్రతిసారి దేవుడిని అడిగేవాడు. అయితే దేవుడేమన్నాడంటే, "మీరు సాగిపోండి అని ఇశ్రాయేలుతో చెప్పు" అని ఆయన మాట్లాడినట్టు మనం చూస్తూ ఉన్నాం. యోబు యొక్క భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిందేమంటే, సమస్తాన్ని కోల్పోయినా సాగిపోవాలి. అందుకని యోబు 1 అధ్యాయం 21 వచనంలో, "నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చితిని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక" అని ఆయనన్నాడు. మన జీవితాల్లో కూడా క్రీస్తును అంగీకరించి వెంబడిస్తున్నప్పుడు, ఈ క్రీస్తును ఆరాధించేటువంటి క్రమంలో మన జీవితంలో దేన్నైనా నష్టపోవచ్చు. అయితే క్రీస్తు యొక్క భక్తి జీవితంలో నీవు ముందుకే సాగిపోవాలి గాని వెనక్కి తిరిగి చూడకూడదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అయితే ఇంక మనం ఎలా సాగిపోవాలంటే క్రమశిక్షణతో సాగిపోవాలి. సామెతల గ్రంథము 30 అధ్యాయం 27 వచనంలో, "మిడతలకు రాజు లేడు అయినను అవన్నీయు పంక్తులు తీరి సాగిపోవునని" రాయబడింది. కాబట్టి మనము చాలా క్రమశిక్షణ కలిగి సాగిపోవాలి. మనం సాగుతుంది గానీ, మన క్రైస్తవ వ్యక్తిగత జీవితం గానీ, సంఘ జీవితం గానీ, సంస్థ యొక్క జీవితం గానీ ఎలా సాగుతుందంటే, క్రమశిక్షణ లేనట్లు సాగిపోతుంది. అయితే క్రమంగా మనం వెళ్ళాలని దేవుడు మనకి ఉద్దేశిస్తున్నట్లు మనం చూడగలుగుతున్నాం. అందుకనే చీమలను గూడా చూపిస్తున్నాడు. మిడతలను గూడా చూపిస్తున్నాడు. వాటిని జూసి మీరు నేర్చుకోండని ప్రకృతిని గూడా మనకి చూపిస్తూ ఉన్నాడు. అయితే మనము వాటిని చూసినా కూడా చూడనట్లు, అవి మనకంటే చిన్నవనో ఏమో గాని, మనం వాటి నుంచి నేర్చుకునేదేమనుకుంటామో ఏమో గాని, మనం ఇంకా క్రమశిక్షణని ఇప్పటి వరకు గూడా నేర్చుకోలేకపోతున్నాం. క్రమంగా మన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నాం. క్రమంగా మన సంఘాలను నడిపించలేకపోతున్నాం. క్రమంగా మన యొక్క సంస్థను నడిపించలేకపోతున్నాం. కాబట్టి నాయకులనేటువంటి వారు గూడా క్రమశిక్షణతో సాగగలిగితే సమస్త సక్రమంగా గాడిలో పడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మరి మిడతలకు రాజు లేనప్పటికీ కూడా అవి పంక్తుల్లో ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. మనకైతే మన సంస్థకి సుమారు 4 రకాల నాయకులున్నారు గానీ, మన సంస్థ క్రమశిక్షణతో సాగలేకపోతుందని నేను ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నాను. అయితే ప్రతి విశ్వాసి ప్రతి దినము విశ్వాసంలో, ప్రార్థనలో, సహవాసంలో సాగిపోవాలి అని మనము ఈ లేఖన భాగాల ద్వారా తెలుసుకోవాలని జ్ఞాపకం చేస్తున్నా. అందుకనే ఆ యొక్క జ్ఞానులు సాగిపోయినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా సాగిపోవాలి. మనం భక్తి జీవితంలో ఎలా అంటే సరైనటువంటి మార్గంలో సాగిపోవాలి. తర్వాత సమస్యలు వచ్చినా సాగిపోవాలి. సమస్తాన్ని కోల్పోయినా సాగిపోవాలి. క్రమశిక్షణతో సాగిపోవాలి. ప్రతిదినము విశ్వాసము, ప్రార్థన, సహవాసంలో మనం సాగిపోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 16, 17 వచనంలో, "త్వరగా వెళ్లి మరియను, యేసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి, వారు ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి" అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రిస్మస్ అంటే సంతోషించడమే కాదు. క్రిస్మస్ అంటే సాగిలపడడమే కాదు. క్రిస్మస్ అంటే సమర్పించడమే కాదు. క్రిస్మస్ అంటే సాక్ష్యం ఇవ్వడము, సాగిపోవడం మాత్రమే కాదు, సాక్ష్యం ఇవ్వడం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకి తెలియచేయుచున్నాము అని మాట్లాడటం మనం చూస్తూ ఉన్నాం. గొల్లలు కూడా ఆయన్ని చూసి దర్శించి తిరిగి వెళ్లి వారు
ప్రచురము చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ క్రిస్మస్ ద్వారా నీవు చేయవలసిన పనేంటంటే, నీవు క్రీస్తుని ఆరాధించావా అంటే, అవును ఆరాధించాననడానికి ఏం చేయాలంటే, సాక్ష్యమివ్వడం. కాబట్టి సాక్ష్యం ఇవ్వడము అనేటువంటి విషయం జ్ఞాపకం చేస్తున్నాం. ఆనాడు గొల్లలు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. భక్తులు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూడగలుగుతున్నాం. ఈ క్రిస్మస్ ద్వారా నీవు సాక్ష్యం ఇవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే గాకుండా మరి కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనంలో స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహింపరచున్నాడని రాయబడింది. కాబట్టి స్తుతించడమే క్రిస్మస్ అని నేను చెప్తాను. కారణం ఏంటంటే గొర్రెల కాపరులు స్తుతించారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 20 వచనంలో. పరలోక దూతలు స్తుతించారు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 14 వచనంలో. కన్యక మరియ స్తుతించింది. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46 వచనంలో. యాజకుడైన జకరయ స్తుతించాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 68 వచనంలో. ప్రవక్త అయినటువంటి అన్న స్తుతించింది. ఆమె 2వ అధ్యాయం 38 వచనంలో. సిమియోను స్తుతించాడు. లూకాసు సువార్త 2వ అధ్యాయం 23 వచనంలో మనం చూడగలుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఇంతమంది దేవుని స్తుతించారు. సాక్ష్యమిచ్చారు. సాగిపోయారు. సమర్పించారు. సాగిలపడ్డారు. ప్రజలందరికీ సంతోషించారు. సంతోషం కూడా కలిగినట్లు మనం చూడగలుగుతున్నాం. ఇదిగో ఈ క్రిస్మస్‌ను ఆచరిస్తున్నప్పుడు మన జీవితాల్లో ఇవి ఉన్నాయో లేదో దేవుడు చూస్తాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వారు దేవుణ్ణి స్తుతించిరి అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాం. గొల్లలు స్తుతించారు. పరలోక దూతలు స్తుతించారు. మరియ స్తుతించింది. జకరయ స్తుతించాడు. ప్రవక్త అన్న స్తుతించింది. సిమియోను వృద్ధుడు స్తుతించినట్లు మనం చూస్తా ఉన్నాం. అయితే మనం దేవుణ్ణి స్తుతిస్తున్నామా అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి ఈ ఉదయకాలం వేళ దేవుణ్ణి స్తుతించుటయే క్రిస్మస్సు అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇంకో విషయాన్ని జెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అంత మాత్రమే కాకుండా సాధించుటయే క్రిస్మస్ అని చెబుతాను ఇంకో విషయం. సాధించుటయే క్రిస్మస్. ఎందుకు ఈ మాటను నేను వాడవలసొచ్చిందంటే, యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన తర్వాత మొట్టమొదటగా దర్శించినటువంటి గొల్లల్ని ఉద్దేశించి మాట్లాడితే, వారు విన్నటువంటి వార్తను వారేం జేశారు? చూశారు. చూసి దర్శించారు. దర్శించి వారు మరేం జేశారు? తిరిగి ప్రయాణమై ప్రచురము చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. అంటే వారు యేసుక్రీస్తు జన్మ విషయంలో వారి పాత్ర దిగ్విజయంగా ముగించబడింది. అందుకనే దీన్ని ఏమంటామంటే సాధించేటువంటి క్రిస్మస్. అంటే వారు క్రీస్తు జన్మ విషయంలో వారేం చేశారంటే, గొర్రెల కాపరులు తమతో చెప్పబడినటువంటి వాటిని, తాము విన్న వాటిని, కన్న వాటిని దేవుని మహింపరుచు, దేవుని స్తోత్రం చేస్తూ తిరిగి వెళ్లారు. ఎందుకంటే, ఇదిగో మేము దేవదూత చెప్పినటువంటి స్థలాన్ని మేము సందర్శించాం. దేవుడిని చూసాం అనేటువంటి సాధించామనేటువంటి ఒక సంభ్రమంతో వాళ్ళు తిరిగి వెళ్ళినట్లు మనము చూడగలుగుతున్నాం. అదే మారిగా మత్తయి సువార్త 2వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లు, తర్వాత హేరోదు నద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత చేత బోధింపబడిన వారై, వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 2 సంవత్సరాలు కష్టపడి వారు ప్రయాణం చేసి యేసుక్రీస్తుని దర్శించి మేము కూడా సాధించాం కదా! జ్ఞానుల యొక్క మరి ముఖ్య ప్రణాళిక ఏంటంటే, దేని గురించైతే అధ్యయనం చేస్తారో దాన్ని సంపూర్ణం చేయాలి వాళ్ళు. కాబట్టి ఆ తారనుద్దేశించి రాజు పుడతాడనేటువంటి లేఖనాలను ఆధారంగా చేసుకొని వారు రిసర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆళ్ళకి రిసర్చ్ చేసినటువంటి ఫలితం తేలింది. ఏంటంటే బాలుడైన యేసుని దర్శించడమే వారి ఫలితం. వారు సాధించడం. కాబట్టి వారు సాధించారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా నీవు ఈరోజు జ్ఞానులు ప్రయాణించినట్టు 2 సంవత్సరాలు ప్రయాణించాల్సిన అవసరం లేదు. చలి కాచుకునేటువంటి గొర్రెల కాపరులు గొర్రెలను వదిలిపెట్టి మరి యేసుక్రీస్తుని దర్శించడానికి వెళ్ళినట్లు నీవు నీ సంసారాన్ని విడిచిపెట్టి వెళ్ళమని చెప్పడం లేదు గానీ, క్రీస్తు కొరకు నీవేం సాధిస్తున్నావు ఈ భూమి మీద? అటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి
44వ కీర్తన 15వ వచనంలో, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీవు నేను ఈ క్రిస్మస్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఒకటి, క్రిస్మస్ అనేటువంటిది సంతోషాన్ని ఇచ్చేది. క్రిస్మస్ అంటే సాగిలపడడమే క్రిస్మస్ అని నేను జ్ఞాపకం చేశాను. ఇక క్రిస్మస్ అంటే సమర్పించటమే క్రిస్మస్. తర్వాత క్రిస్మస్ అంటే సాగిపోవడమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే మరి సాక్ష్యమిచ్చుట క్రిస్మస్. క్రిస్మస్ అంటే దేవుని స్తుతించుటయే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్తవుడిగా నీవు దేన్నో ఒకదాన్ని సాధించాలే. అందుకని సాధించడమే క్రిస్మస్. ఇంకొక విషయం, క్రిస్మస్ అంటే సమాధానమే క్రిస్మస్. సమాధానమే క్రిస్మస్. కాబట్టి నీ జీవితంలో ఇవన్నిటికి ఎప్పుడైతే చోటుంటదో అదే నిజమైన క్రిస్మస్ అని తెలియచేస్తూ, అట్టి కృప దేవుడు మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించినట్లు ప్రార్థించాలని ఆశిస్తూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగం మన వినికిడిలో ఫలింపజేయును గాక. ఆమేన్.